సౌందర్య లహరి స్తోత్రం నందలి 28వ శ్లోకం ప్రవేశించాం. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం పిపద్యంతే విశ్వే విధి శతమఖముఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబళితవతః కాలకలనాన శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఇందులో 3వ లైన్లో కరాళం యక్ష్వేళం కబళితవతః కాలకలనా అని ఆపకండి. కాలకలనాన శంభోహో అక్కడ దాకా ఆపుకోండి. అది అర్థవంతమైన అర్థాన్ని ఇస్తుంది. అది ఇందులో అమ్మవారి యొక్క పాతివ్రత్య మహిమ చెప్తున్నారు. ఆవిడ భర్తగా ఆయన ఎలా సదాశివుడిగా ఉన్నాడు అనేది ఇందులో చెప్తున్నారు. ప్రతి పదార్థానికి వస్తే విధి బ్రహ్మ, శతమఖముఖుడు అంటే ఇంద్రుడు, తర్వాత ముఖాద్యాహ మొదలైన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు, విశ్వే దివిశదః దేవతలందరూ, విశ్వానికి సంబంధించిన దేవతలందరూ, ప్రతిభయ జరా మృత్యు హరిణి మిక్కిలి భయంకరమైన జరామరణములను పోగొట్టున్నది అయినా మృత్యుహరిణి అంటే పోగొట్టేది, సుధా అమృతమును ఆస్వాద్యాపి త్రాగిన వారై కూడా విపద్యంతే కాలధర్మము చెందుతున్నారు. మనకి ఆ మహాసంహారం జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా కాలధర్మం చెందుతారని మనం ఇంతకు ముందర శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం. కరాళం కఠోరమైన యత్క్ష్వేళం ఏ కాళకూట విషమును కబళితవతః భక్షించి శంభోహో శివునకు కాలకలన కాలధర్మము చెందుట నా లేదు. తన్మూలం అంటే తత్ మూలం అందుకు కారణము తవ నీ యొక్క తాటంక మహిమ, నీ యొక్క చెవి కమ్మల సామర్థ్యమైనమా అని చెప్తున్నారు. అంటే ఆయన శివానంద లహరి చెప్పినప్పుడు శివానంద లహరిలో శివుడికి పూర్తి ప్రతిపత్తి, ఇందులో పూర్తి అమ్మవారి, అన్నిటికీ కూడా ఎంత గొప్పో మా అమ్మ ఎంత గొప్పో ఆయన ప్రతి శ్లోకంలోనూ మా అమ్మ ఎంత గొప్పదో, మా అమ్మ శక్తి ఎంత గొప్పదో అలా చెప్తూ ఉంటారు. శక్తి మీద కొంచెం ఎక్కువ అభిమానం శంకరాచార్య వారు. ఆ చెప్పే విధానంలో నువ్వేమన్నా గొప్ప అనుకుంటున్నావేమో అని శివుడికి కూడా ఆయన ఒక మాట అంటున్నారు అనమాట. నువ్వేమన్నా గొప్ప అనుకుంటావేమో, ఇది నీకేం గొప్పలేవు, ఆవిడదే అంతా అని. ఇంతమంది ఈ దేవతలందరూ కూడా అమృతమథనం చేశారు. అమృతమథనం ఎందుకు చేశారు? ఇప్పటికైనా మృత్యు అనేది వచ్చేస్తోంది కాబట్టి మృత్యువు నుంచి తప్పించుకోవడానికి కాలధర్మం, ఈ కాలధర్మంలో అందరూ లోబడే ఉన్నారు, ఆ కాలానికే లోబడి ఉన్నారు. అటువంటి కాలానికి లోబడకుండా కనీసం కొంతకాలమైనా మేము ఉండాలి అంటే మాకు మృత్యు రాకూడదు. కాబట్టి మృత్యువుని జయించే విధానం ఏమిటి అని అందరూ కలిసి, అందరికీ కావాలి, దేవతలకి రాక్షసులకి అందరికీ కావాలి ఈ ఆ అమృతం. అందుకని అందరూ ప్రయత్నం చేశారు అమృత మథనానికి. కానీ దేవతలకి మాత్రమే విష్ణుమూర్తి తెలివిగా అమృతాన్ని పంచాడు. అయితే ఈ అమృతాన్ని తాగినా కూడా విధి, ఇంద్రుడు, బ్రహ్మ, ఇంద్రుడు, మిగతా వాళ్ళందరూ కూడా వారి వారి సమయం రాగానే వాళ్ళు కాలధర్మం చెందుతున్నారు. వాళ్ళందరూ ఏమిటి? అమృతాన్ని తాగారు వాళ్ళందరూ. కానీ శివుడు అమృతం తాగినట్టు ఎక్కడా చెప్పలేదు. శివుడు అసలు అమృతం తాగాలని కోరుకోలేదు, అక్కడ లేడు.
ఆ అమృత మథనంలో శివుడు లేడు. ఎప్పుడైతే హాలాహలం బయటికి వచ్చిందో, హాహాకారాలు ప్రజ్వరిల్లిపోతున్నాయో, అప్పుడు శివుడు పరిగెత్తుకొచ్చాడు. ఎందుకంటే ఒక ఇంటి యజమానికి ఉండే బాధ్యత. చూడండి, ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్ ఏదో వచ్చిందనుకోండి. ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇంటి పెద్ద ఫస్టు స్టెప్ తీసుకుంటాడు. ఏం చెయ్యాలి అనేది ఇంటి పెద్దకే, ఆయనకే సంబంధించింది. ఆయన పారిపోడు. ఎవరైనా పారిపోవచ్చు ఇంట్లో నుంచి. కానీ ఇంటి పెద్ద మాత్రము పారిపోడు. అలాగా ఈశ్వరుడు ఈ విశ్వానికి అధినేత. ఆయన ఆయన వెంటనే అక్కడ ఏమిటి జరుగుతోందో అక్కడికొచ్చాడాయన. వచ్చి ఏం జరుగుతోంది అని చూస్తే ఆ కాలకూటం విషం, ఆ హాలాహలం చెలరేగింది. ఆ హాలాహలాన్ని ఎలాగా అప్పుడు ఆ శివానంద లహరిలో ఆయన చెప్పారు అలాగే, "అదేమిటి నువ్వేమన్నా ఆయుర్వేదం మాత్ర అనుకున్నావా? నీ చేతిలో పెట్టుకుని అలా మింగేసావేమిటని." అది తీసుకుని ఆయన మింగేశాడు. ఆ మింగే ముందర అమ్మవారిని అడిగేట, "ఏం చెయ్యను" అని. తీసేసుకోమంది ఆవిడ. తాగేయచ్చు. పర్వాలేదు. ఏం భయం లేదు. ఎందుకు నాకేం ఇప్పుడు ఎవరికైనా ఆడవాళ్ళు ఇంట్లో మగవాళ్ళకి కొంచెం ఎక్కువ విశాల హృదయం ఉంటుంది కంపారిటివ్‌లీ. అది సహజం కూడా. స్త్రీకి ఉండవలసిన ఒక సహజమైన ఒక స్వార్థము, అది సహజంగా స్త్రీకి ఉండాలి. మగవాళ్ళకి కొంచెం ఎక్కువ విశాల హృదయం. వాళ్ళన్నిటికి కూడా కొంచెం బాగా స్పందిస్తారు. దేనికైనా సహాయంగా ముందరికి వాళ్ళు ఎక్కువ అడుగులేస్తారు. ఇప్పుడు వెనకాల నుంచి ఈయనన్నిటికి ముందరకెళ్ళిపోతారు. అంతా అన్నీ నెత్తినేసుకుంటారు. అక్కర్లేనివి లేవు. ప్రతీదీ తీసుకుంటారు. అనేది ఒక సాధారణ గృహిణి భావం. వెంటబడి భర్తని అడ్డుపడుతూ ఉంటుంది. ఆపుతూ ఉంటుంది. కానీ అటువంటి ఆది దంపతులుగా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఆవిడ ఆయనని చాలా వెళ్ళమని ప్రోత్సహించింది. "ఆ విషయం తీసుకో. నీకేం నాకు నాకు భయం లేదు" అని. ఎందుకంటే అది ఆ విషం తాగినా శివుడికేం కాలేదు. అది శివుడి గొప్ప ప్రభావం అనుకుంటున్నారేమో! అది శివుడికి సంబంధించిందే కాదు. కాలకల్నాన శంభోః తన్మూలం తవ జనని తాటంక మహిమ. నీ చెవులకు ఉన్న తాటంకాలున్నాయే, ఆ తాటంకాల యొక్క ప్రభావం అమ్మా అది అని చెప్తున్నారు. అంటే స్త్రీకి మంగళ చిహ్నాలుగా కొన్ని వస్తువులు చెప్తారు. మంగళసూత్రాలు, చెవులకి కమ్మలు, నుదిటి మీద కుంకుమ, ఇలాగా కొన్ని మంగళ చిహ్నాలు. అవి చూడంగానే ఒక స్త్రీకి అందాన్నిచ్చేవి, ఒక గౌరవాన్నిచ్చేవి ఇవన్నీ ఉన్నాయి. ఇందులో తాటంకాలుగా చెప్పారు. తాటంకములు అంటే ఇదివరకు ఇదివరకు రోజుల్లో తాటంకములు మన తాటి ఆకులతో చేసేవాళ్ళట. చెవులకి పెద్ద పెద్దవిగా ఆ తాటాకులతో చేసేవాళ్ళట. అలాగే తాళి కూడా ఆ తాళపత్రం. తాళి కూడా తాళపత్రంతోనే ఉండేది. అటువంటివి కాబట్టి అవి తాళి, తాటంకము అని వాటికి ఆ పేర్లు వచ్చాయట. అమ్మవారి చెవులకి ఆ తాటంకాలున్నాయి. ఈ తాటంకాలేమిటి సామాన్యమైనవా? ఆవిడ చెవులకున్న తాటంకాలు ఏదో మామూలుగా మనం పెట్టుకునే ఏవో ఆ దుద్దులో, ఈ దుద్దులో కాదు కదా! ఆవిడ చెవులకు ఉన్నవేమిటవి? సాక్షాత్తు సూర్యచంద్రుల తపనోడుప మండల. తాటంక యుగళీభూత తపనోడుప మండల. తపన ఉడుప అంటే సూర్యుడు, చంద్రుడు అవి 2 ఆవిడ చెవులకి తాటంకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ తాటంకాలు ఆవిడ చెవులకి ఉన్నంత కాలం ఆవిడ పాతివ్రత్యానికి లోటు లేదు. కాబట్టి శివుడు ఎప్పుడు సదాశివుడు. ఆ శక్తి ఉన్నంత కాలం శివుడు కూడా ఉంటాడు. కాబట్టి అటువంటి గొప్ప మహిమ మా అమ్మ తాటంకాలకి ఉంది. అంటే కాలకలన అనే మాటకి కాలంతో పాటు పరిణామం చెందడము అనేది అర్థం. కాలంతో పాటు మార్పులు చెందడము. ఈ కాలంతో పాటు మార్పులు చెందడం అనేది ప్రతి జీవికి ఉంది. జర, మృత్యు అంటే కౌ బా బాల్యం,
కౌమారం, వార్ధక్యం, యవ్వనం, వార్ధక్యం, ఆ తర్వాత మృత్యువు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వస్తున్నాయంటే ప్రతి మనిషికి, ప్రతి జీవికి మృత్యువు అనేది తప్పదు. కాబట్టి ఈ కాలంతో మార్పు చెందడం పశువు. అంటే కాలం మార్పులు చెందేది ఒక పశువు. కాలాన్ని అధిగమించి ఆ ఏ శక్తి అయితే ఉందో, ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ మార్పులు ఆయనకి వర్తించవు. ఆయన పశుపతి. కాబట్టి ఏ మార్పు లేనివాడు పశుపతి. కాలం యొక్క మార్పు ఆయనకి లేదు. కాబట్టి ఆయనే సదాశివుడు. అటువంటి కాలాన్ని నిర్ణయించేది ఎప్పుడైనా మనకి ఒక కాలాన్ని నిర్ణయించేది ఏమిటి? ఒక రోజు, పొద్దున, రాత్రి. ఈ పగలు, రాత్రి వీటిల్ని చేసేదెవరు? సూర్యుడు, చంద్రుడు. అంటే కాలము మనం దేనితో కాలిక్యులేట్ చేస్తాము? సూర్య చంద్రులతోటే మనం కాలాన్ని కాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఈ కాలానికి ముఖ్యమైన ఆ సూర్య చంద్రుడు అంటే ఎప్పుడు ఏది జరుగుతోందో ప్రతీదీ కూడా ఆవిడ చెవి దగ్గర ఉండి అన్నీ చెప్పేస్తారు. ప్రతీది. కొన్ని శ్లోకాల్లో సూర్యచంద్రులే ఆవిడ కళ్ళుగా కూడా చెప్పారు. అంటే చూసేది పొద్దున జరిగేది పొద్దున, రాత్రి జరిగేది రాత్రి. చెప్పడము, చూడడము, చూపించడము ఇవన్నీ కూడా అంత దగ్గరగా సూర్యచంద్రులు ఉండి కాలాన్ని అమ్మవారికి నివేదిస్తూ ఉంటారు. వీటన్నిటికీ పైన ఉన్నవాడు సదాశివుడు. అంటే ఆయనకి ఏ మార్పు లేదు. ఆయన ఎప్పుడూ సదాశివుడే, ఆవిడెప్పుడు సదాశివ పతివ్రతే. వాళ్ళిద్దరికీ సంబంధించినది ఈ శ్లోకము. అయితే ఇందులో సూర్య చంద్రుల్ని ఆవిడ చెవులకి పెట్టేసుకోండి. తపనోడు అదేంటి తాటంక వెళిభూత తపనోడుక మండల అని చెప్పినట్టు మనకి కూడా ఒక చెక్క ఏంటంటే పొద్దున కూడా చేస్తున్నాయి, పొద్దున రాత్రి చేసిన అందాక చెప్పాను కదా, బిట్ పై బిట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రతిదీ ఎవరి అంటే ఇంత జనాభాలో నేను లెక్క అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా. తప్పు చేసేటప్పుడేమో ఇలా అనుకుంటాం. కష్టం వచ్చినప్పుడేమో నన్ను అసలు దైవానికి నేను అసలు గుర్తున్నానో లేదో, నాకేమన్నా నేను ఇంత కష్టపడుతున్నాను, అమ్మవారు నాకేం కనికరం చూపించడం లేదు అనుకుంటాం. అంటే అప్పుడు మనం చూడాలి, ఇప్పుడు మనం చూడకూడదు. ప్రతి దానిలోనూ మనకి మనం కొన్ని రెస్ట్రిక్షన్స్ మనమే చెప్పేసుకుంటూ ఉంటాం. అలా కాదు. అనుక్షణం నీకు మంచి జరుగుతున్నా, నువ్వు చెడు చేస్తున్నా, నీకు చెడు జరుగుతున్నా ఏదైనా కూడా ఆవిడ దృష్టిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సూర్య చంద్రుల వలన ప్రతీదీ అమ్మవారికి ఏదైతే హైయెస్ట్ అథారిటీ ఉందో, హైయెస్ట్ అథారిటీకి మన రెగ్యులర్ రిపోర్ట్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అటువంటి ఆ రిపోర్టుని సూర్యచంద్రులు ఆవిడ చెవుల దగ్గర తాటంకాలుగా ఉండి ఆవిడకి అనుక్షణం పంపించేస్తూ ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు చేసే ఏ పని అయినా నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అని నువ్వు ఏదనుకుంటున్నావో దేనికైనా మంచిని మాత్రమే అనుక్షణం నువ్వు భావిస్తూ చేస్తూ ఉంటే నీకింకా అది మంచిది. తర్వాత ఈ శ్లోకం యొక్క పారాయణ మనకి చాలా రకాలుగా అంటే పాతివ్రత్య మహిమ అని ఇందులో చెప్పారు కాబట్టి అమ్మవారికి మంగళకరమైనది. అంటే స్త్రీలకి పాతివ్రత్యాన్ని, తర్వాత ఆ ఐదవతనాన్ని ఇస్తుందని, భర్తకి ఆరోగ్యాన్ని ఇస్తుందని అదొకటి మామూలుగా చెప్తారు ఫలశ్రుతిలో. కాకుండా మనకి కూడా శరీరంలో ఉండే ఎన్నో రకాల ఇంబ్యాలెన్సెస్, చాలా రకాల అనారోగ్యాలు అవన్నిటినీ కూడా పోగొట్టి హీలింగ్ కెపాసిటీ లోపల నుంచి రీజువినేషన్ అంటే ఆ ఏదైనా పాడైపోయిన దాన్ని మళ్ళా రిపేర్ చేసుకోగలిగిన శక్తి ఇమ్యూనిటీ అన్నమాట. అటువంటి ఆ శక్తిని ఈ శ్లోకం బాగా ఎక్కువగా పెంపొందిస్తుందని, తర్వాత
శంకరాచార్యుల వారికి కూడా ఒక సమయంలో ఆయన మీద ఒక చెడు ప్రభావము ఉండి ఆయనకి కూడా కొంత అనారోగ్యం సంభవించినప్పుడు ఆయన ఈ శ్లోకం వలన ఆయన హీల్ అయ్యారని కూడా కొన్ని పుస్తకాలు రాశారు. కాబట్టి ఇది ఆయన కూడా చాలా అనుభవించి ఈ శ్లోకం వలన ఒక దీన్ని పొందారు, ఆరోగ్యాన్ని పొందారని చెప్తారు. అలాగా ఒక సాధకుడికి కూడా శరీరంలో ఉండే ఏ రుగ్మతలైనా, ఏ రకాల ఇంబ్యాలెన్సెస్ అయినా, మెంటల్, ఇమోషనల్, ఫిజికల్ కాకుండా ఫిజికల్ గా ఉండే ఎన్నో రకాల అనారోగ్యాలు వాటన్నిటిని కూడా పోగొట్టి పూర్తి శక్తిని, సాధనకి కావాల్సిన ఒక శరీరాన్ని ఒక యంత్రంగా, సరిగ్గా ఒక ఇన్స్ట్రుమెంటుగా, ఒక సాధనంగా మార్చగలదు ఈ శ్లోకం అని చాలా శ్రద్ధగా పారాయణ చేస్తే అటువంటి ఫలితాన్ని పొందగలుగుతారని ఈ శ్లోకం వివరిస్తోంది. అది 28వ శ్లోకం. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం పిపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశదః కరాళం యత్క్ష్వేళం కబలితవతః కాలకలనాన శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా.